హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 13వ భాగాన్ని వినేద్దాం. అరుంధతి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే గట్టిగా అరచి దడుచుకుని కళ్ళు మూసుకుంటుంది. కార్తిక్ అరుపుతో విప్పబోయిన టవల్ని విప్పకుండా ఫోన్లో సాంగ్స్ ఆపేసి ఎదురుగా చూస్తాడు. కళ్ళు మూసుకొని కనిపించడంతో కార్తిక్ అటాచ్డ్గా ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వెనక నిలబడి తన బాడీని కవర్ చేసుకుంటూ ఉంటాడు. కార్తిక్ కళ్ళు మూసుకున్న అరుంధతితో నువ్వెందుకొచ్చావు అంటాడు. అరుంధతి ఒక కన్ను తెరిచి కార్తిక్ని చూసి అమ్మయ్య అంటూ కళ్ళు తెరిచి అసలు నువ్విక్కడ ఏం చేస్తున్నావు అంటుంది. నా రూమ్లో వాటర్ రాలేదు, అందుకే వచ్చాను, కానీ నువ్వెందుకు వచ్చావు అంటాడు కార్తిక్. అరుంధతి నా ఫ్రెండ్స్ ఉన్న రూమ్కి నేను రావచ్చు, కానీ నువ్విలా నీల వంకతో అమ్మాయి గదిలోకి ఈ అవతారంలో దూరటం ఏంటి? వాటబ్బా అంటూ చుట్టూ చూస్తుంది. వాటబ్బా ఏంటి అరుంధతి? నీ ఫ్రెండ్స్ ఉన్నది ఈ ఎదురు రూమ్లో, ఈ రూమ్లో కాదు అని గట్టిగా చెప్తాడు. అరుంధతి తల కొట్టుకుంటూ సారీ కార్తిక్ అంటుంది. ఇలా నన్ను దుస్తులు లేకుండా చూడడం నీకేమనే న్యాయమా? అసలే పెళ్లి కావలసిన వాడిని నువ్వు ఇలా చూసావని తెలిస్తే నా భార్య ఎలా ఫీల్ అవుతుందో అంటూ డోర్ వెనక ఉండే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అయినా అదేం రోగం, రూమ్లోకి అలా టవల్తో వచ్చావు ఓకే గాని ఇలా కుప్పిగంతలు వేస్తూ ఆసరాగా ఉన్న ఒక టవల్ని చిన్నపిల్లల్లా వెప్పకు తోయబోయావు, బుర్రుందా అంటూ ఆ సీన్ గుర్తుకొచ్చి నవ్వుతుంది అరుంధతి. అరుంధతి అలా కామెంట్ చేస్తూ ఏడిపించడం చూసిన కార్తిక్ ఇందాక కూడా ఇంత ఏడిపించావు అరుంధతి, ఇక నా నుంచి తప్పించుకోలేవు అంటూ ఫాస్ట్గా వస్తుంటే అరుంధతి భయంగా అక్కడి నుంచి వెళ్లాలని వెనుదిరగబోతుంది. కానీ కార్తిక్ ఫాస్ట్గా వెళ్ళి ఒక చేత్తో అరుంధతి చేయి పట్టుకుని పక్కకి లాగి ఇంకో చేత్తో డోర్ వేసి లాక్ చేసి అరుణి గోడకి నెట్టి తన దగ్గరికి వస్తూ ఇప్పుడను మాటలు ఎన్ని అంటావో తెలుసా అంటాడు. నేనేమన్నా నిన్ను అంటూ నేల చూపులు చూస్తుంది. కార్తిక్ అరుంధతి కళ్ళలోకి సూటిగా చూస్తూ నేనేం చిన్నపిల్లల్లా విప్పుకోవాలనుకోలేదు, ఇది నారు ఫ్రీగా ఉన్నా అంటాడు. తలదించే మరి అంత ఫ్రీగానా అంటూ నవ్వుతుంది. ఈ వెట్కారమే వద్దనేది అంటూ ఇంచుగాప్లో వచ్చి నిలబడతాడు కార్తిక్ అలా టవల్తో అంత దగ్గరగా ఉంటే ఏదో తెలియని ఫీల్, అది గుండె సబడ్ని పెంచేస్తుంది. అంతలో కార్తిక్ ఇంతకుముందు ధర్మ దగ్గర కూడా నేను డ్రింకర్ని స్మోకర్ని అన్నావు, ఏమనుకుంటున్నావు నా గురించి అంటాడు. అరుంధతి కార్తిక్ వైపు కళ్ళెత్తి భయంగా చూస్తుంది. కార్తిక్ చూపులు కూడా ఆ కళ్ళల్లోనే బందీ అయిపోయాయి, మాటలు గొంతులో మోగబోయాయి. కార్తిక్ కళ్ళనే చూస్తూ చూపుని కొంచెం కిందికి దించితే ఏం మాట్లాడాలో తెలియక రెస్ట్లో ఉన్న పెదవుల్ని చూసి బాబు టెంప్ట్ అయిపోయి దగ్గరికి రాబోతుంటే అరుంధతి తలదించేసి మెల్లగా ఏదోలా ఉంది కార్తిక్ అంటుంది. కార్తిక్ వెంటనే తేరుకుని నవ్వుకుంటూ తల ఊపేస్తాడు. హెడ్ బాత్ చేసి ఉన్న హెయిర్ అవడంతో వాటర్ డ్రాప్స్ వెళ్ళి మీద పడతాయి. హే కార్తిక్ అంటూ నవ్వుతూ కార్తిక్ వైపే చూస్తుంది. కార్తిక్ ఆ నవ్వుని అలా చూస్తుండిపోతాడు. ఆ హెయిర్ చెదిరి ముందుకు పడి చిన్నపిల్లాల్లా కనిపిస్తాడు. కార్తిక్ కళ్ళలో కనిపిస్తున్న షార్ప్నెస్కి ఉన్న అవతారానికి అన్నీ మర్చిపోయి కార్తిక్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ కార్తిక్ హెయిర్ని సరిచేస్తుంది. కార్తిక్కి స్పర్శ తెలియగానే షాక్ అయి చూస్తుంటే మాత్రం చాలా ప్రేమగా వేళ్లతో హెయిర్ సరిచేసి రెడీ అవ్వు, ఇంకా ఈ అవతారంలో ఇలా నా ముందుంటే నీకు కాబోయే ఆవిడ ఫీల్ అవుతుందేమో అంటూ నవ్వుతుంది. కార్తిక్ ఫేస్ తిప్పేసి ఉన్న అవతారాన్ని చూసుకుని వెకిలిగా ఒక నవ్వు నవ్వి నువ్వెళ్ళు అంటూ అరుకి దూరం జరుగుతాడు. వెళ్తుందల్లా ఆగి బాబు కార్తీకు జాగ్రత్త, అసలే అమ్మాయిలు తిరుగుతున్నా పెళ్ళిళ్ళు అంటూ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన అరుంధతికి కార్తిక్ డోర్ వెనక దాక్కున్న దగ్గర నుంచి మాట్లాడిన మాటలు తలుచుకుని నవ్వుకుంటూ ఇంత బాగున్నావేంట్రా బాబు అనేసి నో కన్నయ్య, నేను అలా మాట్లాడకూడదు, సో మాట్లాడను అనుకుంటూ కార్తిక్ ఫేస్ని తలుచుకుంటూనే వెళ్తుంటే తన నలుగురు ఫ్రెండ్స్ బయటకొచ్చి అలా ఏదో ధ్యాసలో వెళ్ళిపోవడం చూసి అరు అంటూ దగ్గరకు వస్తారు. అరుంధతి ఆగి వాళ్ళని చూసి ఏంటి అరుపులు అంటుంది. వాళ్ళు నీకోసమేలే కానీ అంజు దగ్గరికి వెళ్దాం అంటారు. బేబీ నేను ఫ్రెష్ అయి వస్తాను, మీరు పదండి అని పంపించేస్తుంది వాళ్ళని. తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి అంజు దగ్గరికి వెళ్ళడానికి బయటకు వస్తుంది. కార్తిక్ ఇంటి చుట్టూ లైటింగ్స్ పెట్టే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చెప్తుంటాడు. అరుంధతి కార్తిక్ని చూస్తూ ఉంటుంది. స్కై బ్లూ కలర్ ప్లెయిన్ షర్ట్లో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని షర్ట్తో బ్లాక్ జీన్స్లో ముందుకు పడుతున్న హెయిర్ని ఒక చేత్తో అదుముకుంటూ ఇంకో చేత్తో ఫోన్ని చూపిస్తూ వాళ్ళకి ఇలా అరేంజ్ చేయండి అని చెప్తుంటాడు. అరుంధతి కళ్ళు కార్తిక్ని చూస్తూ ఉండాలి అంటుంటే మనసేమో వెళ్ళి మాట్లాడని తొందర చేస్తుంటే మెదడేమో ఇది తగదు అని వారిస్తుంది. వెంటనే కళ్ళు మూసుకోగాని దేవ్ రూపం దైవంలా కాకుండా దెయ్యంలా కనిపించడంతో అక్కడ ఇంకో క్షణం ఉండకుండా అంజు రూమ్లోకి వెళ్ళిపోయింది. అరుంధతి అంజు రూమ్లోకి వెళ్ళేసరికి ఫ్రెండ్స్ అంతా అంజుని ఏడిపిస్తుంటారు. వచ్చి వాళ్ళతో కూర్చుని రేపు ఈవినింగ్ సంగీత్ అండ్ మెహందీ కూడా
రేపు మా అన్న వస్తాడు, కాసేపు ఇక్కడికి చూసుకో మరి అంటుంది. అంజు నవ్వి, అందరూ భోజనం చేయండి, వెళ్ళి నేను వస్తాను, ఈ చీర తీసేసి అంటుంది. శ్వేత, మీ ఆయన ఉన్నప్పుడు చీర తీసేసి వచ్చినా ఏం పర్వాలేదేమో గాని మా ముందు మాత్రం చీర తీసేసినా మళ్ళీ ఏదైనా డ్రెస్ వేసుకొనిరా, చూడలేం అంటుంది. అందరూ నవ్వుతారు. ఆరుకి కార్తీక్ మాటలే గుర్తుకొస్తున్నాయి. కార్తీక్ని అలా చూడడంతో తన వైఫ్ ఫీల్ అవుతుందని కార్తీక్ అన్న మాటలు గుర్తుకొచ్చి ఇంకా నవ్వుతుంది. అంతలోని సుగుణ గారు వచ్చి భోజనానికి పిలుస్తారు. గ్యాంగ్ అంతా డైనింగ్ టేబుల్ దగ్గర ప్రత్యక్షమవుతారు. ఇక అప్పుడే అరుంధతి గారు, మహాదేవన్ గారు చాలా బాధగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. రాజయ్య గారు కూడా మౌనంగా ఉంటారు. అరుంధతి వాళ్ళందరినీ చూసి ఏం జరిగింది అంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అరుంధతి గారు పక్కనకు వచ్చి ఏమైంది బామ్మ అంటుంది. అప్పుడే అంజు కూడా వస్తుంది అక్కడికి. బామ్మ అరు మాటలకి తేరుకుని పక్కకి చూస్తే అంజు కనిపిస్తుంది. అంజు వెలిగిపోతున్న మోముతో, కొత్త కళతో, బుగ్గన చుక్కతో నార్మల్ డ్రెస్లో కనిపిస్తుంది. ఆవిడ అంజమ్మ అని పిలుస్తారు. అంజు ఏంటి బామ్మ అంటూ ఆవిడ దగ్గరికి వెళ్తుంది. ఆ మాటతో మహాదేవన్ గారు, రాజయ్య గారు కూడా అంజు వైపే చూస్తారు. వాళ్ళ మొహాల్లో తెలియని బాధ. అది చూసిన అరు మనసులో అంజు ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అనేమో బాధపడుతున్నారు అనుకుని, అంకుల్, బామ్మ, తాతయ్య, ఏంటి మీరు అసలు? అంజు ఏదో కంట్రీకి వెళ్ళట్లేదు, పక్కింట్లో ఉన్న ధర్మ అన్నని పెళ్లి చేసుకుని వేరే స్టేట్కి వెళ్తుంది. అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ధర్మ అన్న మీలానే చూసుకుంటాడు, ఇంకేంటి మీ బాధ అంటుంది. అంజు వెళ్ళిపోతుందని మా బాధ కాదు అరు అంటారు రాజయ్య గారు. ఆ మాటతో అందరూ ఏమైందా అని వాళ్ళ వైపే చూస్తారు. కార్తిక్ ఇంట్లో ఉన్న బంధువులకి పని వాళ్ళతో భోజనం అరేంజ్ చేపించి తాను తినడానికి డైనింగ్ హాల్కి వస్తాడు. అందరూ సైలెంట్గా చూసి ఏమైందా అని దూరంగా ఉండిపోతాడు. మరి ఏమైంది అంకుల్ అంటూ ఆయన పక్కనకొచ్చి కూర్చొని ఆయన చేయిని పట్టుకుంటూ అడుగుతుంది అరు. రాజయ్య గారు బాధగా, చాలా ఘనంగా ఇలా నా చెల్లి పెళ్లి చేద్దామనుకున్నానమ్మా, అది మా అందరికీ కలగానే మిగిలిపోయింది. ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి శుభకార్యం మా ఇంట్లో జరిగి మాకు ఎంతో ఆనందాన్ని ఇవ్వాల్సింది, కానీ అంతకన్నా విషాదాన్ని పరిచయం చేసి మమ్మల్ని చీకట్లో పడేసింది అంటారు. అరుంధతికి అర్థం కాక చిన్నపిల్లల ఫేస్ పెట్టి అంకుల్ అంటూ చేతి వేలు చూపిస్తూ, ఇంత కూడా అర్థం కాలేదు సరిగ్గా చెప్పండి అంటుంది. అరుంధతి గారు ఇలా అంటారు, నా కూతురు పెళ్లి ఎంతో ఘనంగా చేద్దామనుకున్నాం అరుంధతి, కానీ తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి నా మనవరాల పెళ్లి అంతే ఘనంగా చేయాలనుకుంటున్నా. తన గుర్తుకొచ్చేసరికి మా మొహాలు వాడిపోయాయి అంటారు. అరుంధతి అంతా విని, అంటే అంకుల్ పెళ్లి ఆవిడ పెళ్లి కన్నా ముందే అయిందా అంటుంది. అందుకు మహాదేవన్ గారు, సుగుణ నా చెల్లెలు కూతురమ్మా. నా చెల్లెలు ఒక జబ్బుతో చనిపోయింది. అప్పుడు వయసులో ఉన్న సుగుణని ఒంటరిగా ఆ ఇంట్లో వదల్లేక చిన్నమ్మ రాజుతో సుగుణని పెళ్లి చేసుకోమని చెప్పి అప్పటికప్పుడే ఈ శుభకార్యం జరిపించింది అంటారు. చిన్నమ్మ ఎవరు అని అడిగింది అరుంధతి. మహాదేవన్ గారు, మా అమ్మాయిలే అంటారు. అరుంధతికి కూడా బాధగా అనిపిస్తుంది. ఆ ఏజ్కి వచ్చాక అమ్మాయి చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో కదా. ఒక్కసారి ఆ ఇంట్లో ఉన్న కళ అంతా దూరం అయిపోతుంది అనుకుని వాళ్ళ అమ్మ చనిపోయాక తను అనుభవించిన బాధ గుర్తుకు రాగానే తెలియకుండానే కన్నీరు వస్తుంటాయి. వెంటనే కళ్ళల్లో నీళ్లు తుడిచి మనసులో, అమ్మ నా కోసం లే అమ్మ, ఒక్కసారి నీ మాటలు వినాలనుంది అనుకుంటూ బాధగా తల దించేస్తుంది. అది 12 అంతస్తుల బ్లాక్. 100 మంది డాక్టర్లు, 25 మంది స్పెషలిస్టులు, ఎంతో ఎక్విప్మెంట్, పెద్ద పేరున్న హాస్పిటల్ అది. ఒక్కసారిగా హడావిడిగా తిరుగుతుంటారు అందరూ. ఒక 5 మినిట్స్ బ్యాక్ సడన్ గా పల్స్ రేట్ చేంజ్ అయి కనిపిస్తుంది ఒక పేషెంట్ది. దానితో ఆ నర్సు వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగు తీస్తుంది. అక్కడున్న డాక్టర్స్ నర్సు చెప్పింది విని షాక్ అయి ఫాస్ట్గా ఆ పేషెంట్ రూమ్కి వెళ్తారు. పల్స్ రేట్ చూసి థ్యాంక్ గాడ్, ఇన్నాళ్ళకి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయింది ఈవిడ, అర్జెంటుగా పేషెంట్ తరపు వాళ్ళకి ఇంటిమేట్ చేయమని చెప్తారు. నర్స్ అలాగే అని ఆ పేషెంట్ తరపు వాళ్ళకి కాల్ చేస్తుంది. దేవ్ ఏదో వర్క్లో ఉంటే ఫోన్ మోగడం చూసి లిఫ్ట్ చేస్తే ఆ నర్స్, సార్ ఆ పేషెంట్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు సార్. దేవ్ షాక్లో ఉంటాడు. త్వరలో ఆవిడ కోలుకుంటారు అంటుంది. దేవ్ వాట్ అంటాడు. ఆ నర్స్, ఎస్ సార్, త్వరలో ఆ మేడం స్పృహలోకి వస్తారు అంటుంది. దేవ్ వెంటనే ఫోన్ విసిరి కొట్టి, ఇలా జరగకూడదు, జరిగినా తనకి తెలియకూడదు అని తల పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటాడు. కార్తిక్ అంతా విని వాళ్ళ దగ్గరికి వస్తూ, తాతగారు మీరందరూ అంత బాధపడితే ఎలా? మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు. మనమంతా భూమి మీద ఉన్నాం, కానీ అత్తయ్య ఆవిడ చేయి అందించి సహాయం చేసిన ప్రతి ఒక్కరి గుండెల్లో చాలా భద్రంగా ఉంటుంది. ఎప్పటికీ అందుకు మీరు గర్వపడాలి అంటూ ఫుడ్ పెట్టి ఉన్న ప్లేట్లు వాళ్ళ తాతయ్య చేతికిచ్చి తినండి అంటాడు. అవును, నా చెల్లెలు ఎప్పటికీ ఈ గాల్లో కలిసి మాతోనే ఉంటుంది అంటూ నువ్వు తినమ్మా అంటాడు రాజయ్య. అంజు ఆరు భుజంపై చేయి వేయడంతో ఏడు పాపేసి తలదించుకుని ఇప్పుడే వస్తానంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. కార్తిక్ అరుంధతి అలా వెళ్లడం చూసి ఏమైంది అన్నట్టు చూస్తుంటాడు.
అరు మెట్లెక్కుతూ వచ్చే కన్నిటిని చేత్తో తుడిచేస్తుంది. అది చూసిన కార్తిక్ మనసు బాధపడడం మొదలుపెట్టింది. తన వెనక వెళ్దాం అనుకునే లోపే నవ్య అంజు ఏమైంది తనకి అంటుంది. అంజు అరు ఏడుస్తుంది అంటుంది. నలుగురు గట్టిగా ఏంటి నిజమా కానీ ఎందుకు అంటారు. ఆంటీ గుర్తుకొచ్చినట్టున్నారే లేకుంటే అంతలా ఏడవదు అంటుంది అంజు. నలుగురు వెళ్దామంటూ లేవబోతుంటే అంజు వెళ్ళొద్దు దాని బాధ పోయే వరకు ఏడవనివ్వండి అంటుంది బాధగా. అంజుకి ఎవరు ఏడ్చినా నచ్చదు. అలాంటిది అరుని ఏడవిద్దామంటుందంటే అది అరు మనసు తేలిక పడడం కోసమే అనుకొని నలుగురు తింటూ ఉంటారు. కార్తిక్ అస్సలు తినాలని ఉండదు. అంజు వాళ్ళతో మీరు తిన్నాక వెళ్ళి పడుకోండి అంతే, దాని దగ్గరికి వెళ్ళి ఇంకా గుర్తు చేసి ఏడిపించొద్దు అంటుంది. వాళ్ళ నలుగురు అదేం తినలేదే అంటారు. ఈ బాధలో అది తినదు అంటూ అక్కడి నుంచి డల్లుగా వెళ్ళిపోతుంది అంజు. వాళ్ళ నలుగురు కూడా బాధగానే వెళ్ళిపోతారు వాళ్ళ రూమ్కి. సుగుణ గారు రాజీ గారు అందరూ అరు గురించి ఆలోచిస్తూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. కార్తిక్ వాళ్ళు వెళ్ళిపోవడం ఆలస్యం. తన ప్లేటు అండ్ ఇంకో ప్లేటు ఫుడ్ పట్టుకొని రెండూ తీసుకొని పైకి వెళ్తాడు. అరు పైకెళ్ళాక కింద పడుకొని భూదేవిని తడుముతూ నువ్వు నాతోనే ఉన్నావు కదమ్మా, కానీ అమ్మ నా పక్కన లేదు. నేనున్న బాధలో ఓదార్చడానికి లేదు. ఎవరికి చెప్పలేని బాధ, ఎవరితో పంచుకోవాలో అర్థం కావట్లేదు అనుకుంటూ మనసులో అనుకుంటూ రోధిస్తూ ఉంటుంది. కార్తిక్ రూమ్లోకి వచ్చేసరికి అరు కింద పడుకొని కన్నీళ్ళని వాటర్ ట్యాప్లా కారుస్తూ ఉంటుంది. అది చూసిన కార్తిక్ మనసు మెలిపెట్టినట్టు అనిపించినా నార్మల్గా అరుంధతి అంటూ లోపలికొస్తాడు. అరుంధతికి కార్తిక్ మాటలు వినిపించడంతో కళ్ళు తుడిచేసి లేచి కూర్చుంటుంది. కార్తిక్ అరుంధతి ఎందుకు తినకుండా వచ్చావు నువ్వు అంటూ తిను అంటూ ప్లేట్ ఇస్తుంటే అరుంధతి ఆకలి లేదు కార్తిక్ అంటుంది. అరు అంటూ కార్తిక్ తన ముందు కూర్చుని నువ్వు ఈ ప్లేట్లోది తింటే నేను నా ప్లేట్లోది తిని ఖాళీ చేస్తాను. అసలే చాలా ఆకలితో ఉన్నాను, తినవా ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకోబోయి ఆగి ప్లీజ్ అరుంధతి అంటాడు. అరు ఏం మాట్లాడదు, కనీసం చూడను కూడా చూడదు. అరుంధతి కార్తిక్ వైపు చూసి అలాగే కార్తిక్ అని తలూపుతూ తింటుంటే కార్తిక్ తినకుండా అరుని చూసి కాసేపటికి తింటూ ఉంటాడు. ఇద్దరు అలా తిన్నాక కార్తిక్ అరు ప్లేట్ తీసుకోబోతుంటే వద్దు నేను వాష్ చేస్తానంటుంది. నేను వాష్ చేయనులే అక్కడ పడేస్తాను ఇవ్వు అంటూ లాక్కుంటాడు కార్తిక్. అరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. కార్తిక్ అరుంధతికి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. బయటకొచ్చి షాక్ అయి నించుని ఉంటాడు. అంజు ప్లేట్లో ఫుడ్తో గుమ్మం బయట నిలబడి ఉంటుంది. కార్తిక్ మనసులో దీనికి దొరికిపోయినట్టు అనుకొని పైకి అత్యంత ప్రేమగా అంజు నువ్వేంట్రా ఇక్కడ అంటాడు. అంజు అంతే ప్రేమగా మా అన్నయ్య ఇలా నా ఫ్రెండ్ ఫుడ్ తినేలా చేస్తాడని తెలియక నా ఫ్రెండ్ కోసం ఫుడ్ తెచ్చానులే అంటుంది. కార్తిక్ అది అంటాడు. అంజు కార్తిక్ చేయి పట్టుకొని కార్తిక్ గదికి తీసుకుని వెళ్తుంది. కార్తిక్ అంజు వెనకే వెళ్తాడు. ఇద్దరు రూమ్లోకి వెళ్ళాక చేతిలో ఉన్న ప్లేట్స్ని ఒక పక్కన పెట్టి ఒకరు బెడ్పై ఇంకొకరు స్టడీ టేబుల్ పై ఫిక్స్ అవుతారు. ఇప్పుడు చెప్పు సోదరా ఏంటి సంగతి అంటుంది. కార్తిక్ మనసులో చెప్పనా వద్దా అనుకుంటూ ఉంటే అంజు అన్నోయ్ ఇంకా చెప్పు, నాకు తెలిసి తన రూమ్లో నువ్వు ఉన్నప్పుడే నేను ఫిక్స్ అవ్వచ్చు నీ గుండెల్లో తన ఉందని అంతేగా అంటుంది. కార్తిక్ నవ్వుతూ హా అంటూ కళ్ళు అరుపుతాడు. అంజు కార్తిక్ దగ్గరకు వచ్చి అన్నయ్య అరు ఒప్పుకుంటే నువ్వు ఎంత లక్కీనో తెలుసా, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. అరు ఒప్పుకోవాలిగా అంటాడు. అన్నయ్య నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా అంటుంది అంజు. ఏంటిదది అంటాడు. అరుంధతి కాలేజ్ డేస్లో మాతో ఎంత బాగున్నా మేం తినేటప్పుడు దానికి పెడుతుంటే సారీ నేను అమ్మ ఎంగిలి తప్ప ఎవరిది తినననేది మేం పట్టించుకునే వాళ్ళం కాదు. అరుకి ఫుడ్ తినిపిద్దామని వచ్చిన నేను ఏదో హక్కున్నట్టు నువ్వు తినే ప్లేట్ని లాక్కుంటున్న అరుని చూసి ఆశ్చర్యపోయి నిల్చున్నాన్రా. అరు మనసులో నువ్వు ఉన్నావన్నయ్య, అది చెప్పడానికి ఒక ఆడపిల్లగా భయం బిడియం అడ్డుపడుతూ ఉండుంటాయి. నువ్వు చెప్పి చూడు అంటూ కార్తిక్ జుట్టు చెరుపుతూ ఆ ప్లేట్స్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కార్తిక్ అంజు హెయిర్ చెరపగానే క్రితం ముందు అరు కూడా అంతే ప్రేమగా కార్తిక్ హెయిర్ని సరిచేయడం అండ్ తన మాటలు తనతో చేసే అల్లరి అన్నీ గుర్తుకు రాగాని నీ మనసులో నేనున్నానా అనుకుంటూ ఉండగా అరుంధతి కార్తీకు అంటూ రూమ్ తట్టి ఉన్నావయ్యా రూమ్లో, సరే ఇటురా అంటుంది. కార్తిక్ షాక్ అయి నించుంటే అరు కార్తిక్ రా అంటుంది. హా అంటూ బయటకొచ్చి అరు ఒకటి చెప్పాలి అంటుంది. చెప్పు అరుంధతి అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.